Chapter 65, verses 5 and 6. Who say, keep to yourself, do not come near me, for I am too holy for you. These are smoke in my nostrils, a fire that burns all the day. Behold, it is written before me, I will not keep silent, but I will repay. I will indeed repay into their bosom. తెలుగులో చూద్దాము. వారు అని అంటే లోబడినటువంటి ప్రజలు. లోబడనల్లని ప్రజలు ఏం చేస్తున్నారంట, వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. ఎదుటి వారితో వాళ్ళు అలా చెప్తూ ఉంటారంట. మా దగ్గర రాబాకండి, దూరంగా ఉండండి, ఎందుకంటే మీరు అపరిశుద్ధులు, మేము పరిశుద్ధులము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వారు నా నాసికారంధ్రంలోకి పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు. అలాంటి వాళ్ళు నాకు ఇలా అనిపిస్తూ ఉన్నారు. 6వ వచనము, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. వాళ్ళు అలా ఉంటే దేవుడేమని సెలవిస్తున్నారో చూడండి. నా ఎదుట గ్రంథంలో అది వ్రాయబడి ఉన్నది, ప్రతీకారము చేయక నేను మౌనముగా ఉండను. అలాంటి వాళ్ళకి నేను ప్రతీకారం చేస్తాను. నిశ్చయంగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను అని దేవుడు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, మరి పరిశుద్ధత అనేది దేవుని వశము. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. అయితే కొంతమంది మనుషులు అంట, దూరంగా ఉండండి, మా దగ్గర రావాకండి, మాకు ఎడంగా ఉండండి, మేము మీకన్నా పరిశుద్ధులము అని చెప్తూ ఉంటారంట. అది తప్పు కదా మరి. అందుకని చెప్పి దేవుడు ఏం చేస్తున్నారంటే, ప్రతీకార సమయంలో నేను మీ పట్ల ప్రతీకారం తీర్చుకుంటాను. అది నేను చెప్పని క్రియ, నేను నియమించినటువంటి సందది. నేను ఎప్పుడు చెప్పలేదు అలా ఉండమని, తోటివారిని ప్రేమించమని నేను చెప్పాను. కాబట్టి నేను మీ పట్ల ప్రతీకారము చేస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా.